మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత, అనేక మంది అనేక రకాలుగా నష్టపోయిన తర్వాత ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఒక పరిష్కారం లభించడం, అది చట్టరూపం దాల్చపోవడం చాలా సంతోషము. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత చక్కటి నిర్ణయాన్ని, ఇంతటి విప్లవాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వర్గీకరణ చేపట్టే విధంగా ముందడుగు వేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే పద్ధతిలో రేపటి బడ్జెట్లో కూడా 18% దళితుల యొక్క జనాభాను పరిగణలోకి తీసుకొని 18% బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ బిల్లులో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కళ సాకారానికి పూర్తిగా సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ శాసనసభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈనాటి కళ సాకారమయ్యింది. 5/10/2004 నాడు ఆ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉండే. ఇక మళ్ళీ మాకు అవకాశం రాదేమో, సుప్రీంకోర్టునే మా కేసు కొట్టేయబడింది, ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దాదాపు 19 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అధ్యక్ష, ఉద్యమం బలంగా ఉంటే, ఆ ఉద్యమంలో న్యాయమైన కోరికలుంటాయి, అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఈ దేశంలో మన రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఉద్యమాలు 2 జరిగినాయి. ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అటు ఇటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉద్యమ ఒత్తిడి కావచ్చు, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆకాంక్ష కావచ్చు, దాన్ని చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. అదే రకమైనటువంటి మద్దతు ఈ యొక్క వర్గీకరణ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. అధ్యక్ష, ఈ సందర్భంగా అవునన్నా కాదన్నా మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రలోభాలు, ఏ రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసినా, పదవులో ఆశ చూపినా, ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి కూడా తలొగ్గకుండా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం, ఆయన పటిమను ప్రతి ఒక్కరు కూడా కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇది నిన్న మొన్నటిది కాదు అధ్యక్ష. మొట్టమొదలుగా 1983లో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మొదలుగా ఈ విషయం మీద మాట్లాడినప్పుడు చాలామంది అవహేళన చేసే విధంగా మాట్లాడారు. కానీ వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పింది అధ్యక్ష, ఎప్పుడు ఒకే తీరు ఉండదు, మంచి రోజులు వస్తాయి, వాస్తవాలు గ్రహించే రోజులు వస్తాయని ఆ రోజు వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది అధ్యక్ష.
బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. బంగారు లక్ష్మణ్ గారు వారు ఈ రోజుకిన ఉంటే చాలా సంతోషపడేవారు అధ్యక్ష. అధ్యక్ష, సుప్రీంకోర్టులో పోరాటం ఒక పక్క జరిగితే మరోపక్క ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి వాస్తవికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకొని ఒక సామాజిక కుల సమావేశానికి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరై మీకు నేను అండగా ఉన్నా, ఈ దేశంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా ఉంటామనే విధంగా గొప్ప సంకేతం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. వారికి ఈ తెలంగాణ శాసనసభ నుంచి అనేక మంది సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది. సంతోషం. మన పార్టీ ఒక విషయం మీద సమర్థతతో లేదా అనుకూలంగా మంచి పనులు చేస్తున్నప్పుడు పార్టీ ప్రస్తావన తీసుకురావాలా, నాయకుల ప్రస్తావన కూడా తీసుకురావాలి. అధ్యక్ష, ఈ శాసనసభ 4 సార్లు ఈ బిల్లు మీద ఏకగ్రీవ తీర్మానం చేసింది. సహజంగా శాసనసభలో ఎన్నో తీర్మానాలు జరుగుతాయి. కానీ ఈ శాసనసభలో 4 సార్లు తీర్మానం జరిగినప్పుడు అది 2004 నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, ఏ ఒక్క సభ్యుడు కూడా వ్యతిరేకించలేదు. బహుశా ఇటువంటి బిల్లులు అరుదుగా శాసనసభలో కనిపిస్తాయేమో నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను కోర్టులలో అధ్యక్ష ఎప్పుడైనా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి వాస్తవాలను ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నష్టాలను సరియైన రీతిలో ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పిస్తేనే న్యాయంగా రావాల్సినటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిటే ఈ సంబంధించినటువంటి తీర్పు రావడానికి ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని కూడా మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఆయా వర్గాలలో ఈరోజు వర్గీకరణ జరిగిన తర్వాత పోరాటంలో కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని పోరాటం చేసిండ్రు. చివరికి సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని వాదనలు జరిగినాయి. కానీ ప్రభుత్వం ఇక్కడ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే 1, 2, 3 గ్రూపులుగా విభజించారు. ఈ 1, 2, 3 గ్రూపులుగా విభజించినటువంటి ఆయా సామాజిక వర్గాలలో కొన్ని విషయాలలో సవరించమని అనేక సందర్భాల్లో కొన్ని వినతి పత్రాలు కూడా వచ్చినాయి. ఆ వినతి పత్రాలు వచ్చినటువంటి కారణంగా కమిషన్ గడువును కూడా 1 నెల పొడిగించారు అధ్యక్ష. కమిషన్ గడువును పొడిగించిన తర్వాత ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి కొన్ని మార్పుల గురించి వినతి పత్రం ఇచ్చిండ్రు. సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండ్రు. కమిషన్ చైర్మన్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండ్రు. కానీ నెల కమిషన్ గడువు పెంచిన తర్వాత
ఆ యొక్క కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో రెండవసారి అనేది సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, మరి అదేవిధంగా మిగతా పోరాటం చేసినటువంటి ఆ నాయకులకు, ఆయా వర్గాలకు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కమిషన్కు నెల గడువు పెంచిన తర్వాత ఈ రకమైనటువంటి నివేదిక ఇచ్చింది, దీని మీద మీ అభిప్రాయం చెప్పమని అడిగితే కొంత బాగుంటుండే అధ్యక్ష. ఆ విషయంలో కొంత ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళందరి కోరిక సహజంగా బీసీలలో ఏబిసిడీలు ఉన్నాయి, కానీ ఈ వర్గీకరణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే మనం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినాం. అధ్యక్ష, సుప్రీంకోర్టులో వాదనలు కూడా ఏబీసీలుగానే జరిగినాయి. ఏబీసీలుగానే వాదనలు జరిగినాయి కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు వినతి పత్రాలు ఏమని ఇచ్చినారంటే, మాకు ఈ గ్రూప్ 1, 2, 3 అని కాకుండా ఏబీసీలుగా ఉంటేనే బాగుంటుంది. రేపు సెలక్షన్లో రోస్టర్ పాయింట్లలో ఏబీసీ బదులు గ్రూప్ 1, 2, 3 అని పెడితే అధికారులు కొంత తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గ్రూప్ 1, 2, 3లు కాకుండా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీలుగానే సవరించాలని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి చాలామంది వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఆ విషయాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మాత్రమే నేను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క విషయం గమనించాలి. సహజంగా ఏదైనా పని చేసేటప్పుడు కొంత అటు ఇటు ఉంటుంది. 100% అందరినీ సంతృప్తి పరచలేవు, అది ఎవరైనా కావచ్చు. కానీ వర్గీకరణ జరిగినటువంటి ఈ 3 గ్రూపులలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒక 100 విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ 3 గ్రూప్ 1లో ఉన్నోళ్ళు, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయా వర్గాలను పిలిచి ఒకసారి దీనికన్నా ముందే ప్రభుత్వం పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని విషయాల మీద కూడా చర్చిస్తే బాగుంటుండే అధ్యక్ష. ఈ వర్గీకరణ అందరికీ న్యాయం జరగాలన్న ఆలోచనతోనే ముందుకు సాగింది. మరి అటువంటి సమయంలో ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నటువంటి విషయం కాదు. గ్రూప్ 1లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ వాళ్ళు అని గ్రూప్ 1లో ఉన్న వాళ్ళని దాంట్లో మెన్షన్ చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే, అంతకుముందు మెరుగైన ఫలితాలు పొందిన వాళ్ళని అత్యంత వెనుకబడిన వాళ్ళతో కలపడం వల్ల గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండవ గ్రూప్ మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు 18. వీళ్ళ వాదన అధ్యక్ష, మా వెనుకబాటుతనం చూడలేదు, మా జనాభా చూడలేదు, ఆ విషయం మీద దృష్టి పెడితే దీంట్లో జరిగింది ఏంది, అత్యంత వెనుకబడ్డ వాళ్లకు 171,625 జనాభా ఉంటే 1% ఇచ్చిండ్రు. మరి అదేవిధంగా మెరుగైన ప్రయోజనం పొందిన వాళ్లకు 3,54,000 ఉంటే వాళ్లకు 1% ఇచ్చిండ్రు. మధ్యస్థంగా వెనుకబడ్డ వాళ్లకు 3 గ్రూపులుగా విభజించి వాళ్ళని సరాసరి యావరేజ్గా చేస్తే 3 లక్షలకు 260 లక్షలు లెక్క వస్తున్నది. కానీ 3 లక్షలు అనుకున్నా కూడా మాకు దాదాపు 12% వస్తుండే. ఈ విషయం మీద ప్రభుత్వం మాతోని చర్చ చేస్తే బాగుంటుండే అనేది వాళ్ళ వాదన అధ్యక్ష. కానీ మనం ఇస్తున్నది ఈరోజు 9% కాబట్టి మాకు సంతృప్తిగా లేదనే విధంగా గ్రూప్ 1లో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళతోని కొంత చర్చిస్తే బాగుంటుండని నా ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా వర్గీకరణ అయిపోతే అంతా జరిగిపోలే అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావు అధ్యక్ష.
ఈ సమాజంలో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా కూడా ప్రతి విషయం ఆర్థికంతో ముడిపడి ఉన్నది. చర్చ వర్గీకరణ అయినప్పటికీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కావచ్చు, చట్టాలు తయారు చేసిన తర్వాత ఆ చట్టంలో పొందుపరిచినటువంటి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు కూడా ఆ రకంగానే ఖరారు కావాలా, లేకుంటే చట్టాలకు ఎక్కడ విలువ ఉంటుంది అధ్యక్ష? సప్లాన్ నిధుల చట్టాలు తయారు చేసేటప్పుడు ఎంత గొప్పగా పెట్టింది అధ్యక్ష.